జగన్మోహన్ రెడ్డి గారిని అంటే చంద్రబాబు నాయుడు గారి కక్ష ఏంటంటే, నేను అప్పుడేదో సోనియా గాంధీతో చట్టాపట్టాలు వేసుకుని చీకట్లో చిదంబరాన్ని కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో ఉంచాను. నేను 40 ఏళ్ల ఇండస్ట్రీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఉంచుతాను. నా అనుభవం అది. అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి నన్ను 56 రోజులు లోపల ఉంచుతాడా అని కక్ష. ఇవాళ లిక్కర్ కేసులో ముద్దాయిగా ఉన్న చంద్రబాబు నాయుడు బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి 2014-19 మధ్యలో లిక్కర్ కేసులో ముద్దాయిగా బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు లేని కేసు ఏదో ఒకటి పెట్టి లేని అవినీతిని లేదా లేని దొంగతనాన్ని సృష్టించి నన్ను పెట్టాడు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టాలనేటువంటి తంతు మనం చూస్తున్నాం. ఆ తంతులో భాగంగా రోజుకొక ఈనాడు జ్యోతిలో చంద్రబాబు చెప్పింది రోజుకోటి రాస్తారు. ముందు విజయసాయిరెడ్డి మొత్తం లిక్కర్ స్కామ్ చేశాడు. విజయసాయిరెడ్డిని కటకటాలు ఊసలు లెక్కెట్టిస్తామని చెప్పి రాయించారు. విజయసాయిరెడ్డి పాత్ర పార్టీలోంచి వెళ్ళిపోగానే వెంటనే రాజకేశిరెడ్డిదే మొత్తం ప్రధానమైన పాత్ర, మొత్తం కర్త కర్మ క్రియే అంతా అతనే అని చెప్పి ఇంకొక రోజు రాస్తారు. మరొక రోజు రాస్తారు జగన్మోహన్ రెడ్డి మొత్తం దొరికేశాడు, అరెస్టు చేయటమే, గజగజలాడిపోతున్నారు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకోళ్ళు రాస్తారు. ఇంకో రోజు రాస్తారు. ఇదే ఈనాడు, ఇదే జ్యోతి. అరే నిన్న మొన్న ఈ రాశాం కదా, మనకు సిగ్గుండాలి కదా. మన పేపర్లో నిన్న మొన్న ఒకటి రాసి మళ్ళీ ఇంకోటి వాళ్ళు ఎట్లా రాస్తాం అనేది ఏం మాత్రం ఇసుమంత కూడా బిడిగి పడకుండా మరి భగవంతుడు పెట్టలేదు. మళ్ళీ ఏం రాస్తారు, ఈ మొత్తం నగదు మొత్తాన్ని బంగారం కొన్నారని రాస్తారు ఒకరోజు. ఇంకో రోజు చెప్తాడు ఓ ఫారెన్ వెళ్ళిపోయింది మొత్తం డబ్బులని, దుబాయ్ వెళ్ళిపోయినాయి డబ్బులని రాస్తాడు. ఇంకెవడో పాత్ర అంటారు. మరొక రోజు రాస్తారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి మొత్తం కీలకం, డబ్బులు మొత్తం వాళ్లే, మొత్తం స్క్రీన్ ప్లే కథ స్క్రీన్ ప్లే మొత్తం వసూళ్లంతా ఆళ్లే అని చెప్పి రాస్తారు. మళ్ళీ వాళ్ళు రాస్తారు మొత్తం మిథున్ రెడ్డే, కర్త కర్మ క్రియ అంతా కూడా మిథున్ రెడ్డే. మిథున్ రెడ్డి ఈ డబ్బులన్నీ కూడా వాళ్ళ కంపెనీలోకి తీసుకుని ఆ కంపెనీ నుంచి అసలు నాయకుడికి ఇచ్చేవాడని రాస్తారు. సిగ్గుపట్టం కానీ అరే రోజుకో రకమైన స్టోరీ రాయటం ఏంటి అంటే ఇదంతా ఎట్లా అంటే ఎవరన్నా కథ రచయిత ఒక స్టోరీ పట్టుకుని హీరో దగ్గరికి వెళ్ళారనుకోండి, ప్రొడ్యూసర్ దగ్గరికో, ఆ లైన్ మార్చి ఇది బాగాలేదంటే మళ్ళీ వచ్చి తెల్లారి ఇంకో లైన్ మార్చి తీసుకెళ్తాం, ఇంకో పాత్రను చంపేయటం, కొత్త పాత్రను సృష్టిస్తాం. దానికి దీనికి తేడా ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. రోజుకొక కథ వండి వార్చడం ఈనాడు, ఆంధ్రజ్యోతి. పోలీసులు ఇంకోటి రాస్తారు రిమాండ్ రిపోర్టుల్లో. నిన్న మొన్న రాస్తాడు ఎన్నో లక్షల కోట్ల పేజీల మెమరీని మొత్తం ధ్వంసం చేశారు, కీలక ఆధారాలన్నీ నాశనం చేసేశారు. ఆధారాలు లేకుండా మీకు అసలు అంటే ఆధారం అనేది లేకుండా అసలు కేసు ఎక్కడది? తప్పు జరిగిందని మీకు ఎవరు చెప్పారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయాలనే దగ్గర నుంచి బయలుదేరి కిందకు వస్తారు. ఎలా అరెస్టు చేయాలి? ఇప్పుడు ఆధారాలు లేవంట కొత్తగా. ఇప్పుడు మళ్ళీ మిథున్ రెడ్డి గారికి అంట 5 కోట్లు అదాని కంపెనీ నుంచి 2019లో వచ్చింది.
2000 అదాన్ కంపెనీ నుంచి వస్తే దానికి ఎందుకు ఇచ్చారో, అడ్వాన్స్లకి ఇచ్చారా, ఏమన్నా ఆస్తి అమ్ముతున్నారా, ఏం చేయరు? ఇన్కమ్ ట్యాక్స్ వాడిని అడుగు, రాయండి ఇన్కమ్ ట్యాక్స్కి. ఇన్కమ్ ట్యాక్స్కి రాస్తే చెప్తారుగా, ఈ గతం 2019 కదా, ఇప్పటికి అయిపోయినాయి కదా. లేదా పిఎల్ఆర్ కంపెనీ వాళ్ళని అడిగినా కూడా, మీరు నోటీస్ ఇచ్చినా కూడా, ఇదిగో పలానా 5 కోట్లు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళు 5 నిమిషాలు ఇస్తారు కదా, కాగితాలు మీ ముఖాన్ని కొడతారు కదా. అంటే బురద పూయటం, బట్ట కాల్చి మొహానేయటం. చంద్రబాబు దొంగతనం దొరికిపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అలాగే ఏదో ఒక నిందేసేయాలి, అరెస్ట్ చేసేయాలి. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పాత్ర, ఒక్కొక్కడు వంతు. ఏంటి అంటే రేపో మాపో మిథున్ రెడ్డికి బెయిల్ హీరింగ్కి వస్తుంది కాబట్టి ఈలోపు ఈ పేపర్లన్నీ జడ్జిలందరూ చదవాలి. చదివి మొత్తం మిథున్ రెడ్డి అనమాట కర్త కర్మ క్రియ అని. అంటే నిన్న మొన్న చదవరా జడ్జిలు, మీరేం రాశారో. అలాగే చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయటానికి పోలీసులందరికీ ధైర్యం చెప్పాడు. ఇదంతా కూడా మీకేం పర్లేదు, ముందుకు నడవండి అని చెప్పాడు. కాబట్టి సీతారామాంజనేయులు గారిని జైల్లో వేసేయాలి. జైల్లో వేసి ఇప్పుడు ఏం చెప్తారంటే, జైలు అరెస్ట్ చేయటానికి వెళ్ళిన రోజు నిజంగా ఎవరన్నా ఉంటే పేపర్లో వార్త రాస్తే ఆ వార్తను ఆధారంగా బెయిల్కు పరిగెత్తిన ఆయన రెడ్ బుక్ రాజ్యాంగకర్త. ఈయనేమో జన కార్యకర్తలకు ఏం చెప్తాడు, మీరు అరెస్ట్ అవ్వండి, ఎన్ని కేసులుంటే అంత పోటుగాళ్ళు, మీరు పెద్ద పెద్ద పదవులు ఇస్తామని చెప్పి కార్యకర్తని రెచ్చగొట్టి, పేపర్లో అతని మీద కేసు ఉంది అనగానే తప్పని బెయిల్కి పరిగెత్తి. కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు బెయిల్ కాదు, మీ ఇష్టం, నేను బెయిల్కి వెళ్ళను, యాంటిసిపేటరీ నేను తెచ్చుకోనని చెప్పని, నేనే పాపం చేయలేదు, నేనే తప్పు చేయలేదు, పోలీసు ఉద్యోగం నేను విధి నిర్వహణ పక్కాగా చేశాను తప్పితే నేనెక్కడా తప్పుడు పని చేయలేదు అని చెప్పని నమ్మాడు. కాబట్టే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను మాత్రం బెయిల్ తెచ్చుకోను, నేనే పాపం చేయలేదని చెప్పని ధైర్యంగా నిలబెట్టాడు. కాబట్టి ఇవాళ మీరు అతని మీద కక్ష తీర్చుకుంటాక ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఈ రోజుకి ఆయన ఉదయం 4:30 దగ్గర నుంచి గాయత్రి మంత్రంతో, సంధ్యావందనం దగ్గర నుంచి మొత్తం గాయత్రి మంత్రం మొదలు పెడితే విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, వేదాంశాలు, ఇవన్నీ రోజు ఆయన జైల్లో పట్టించేది పొద్దు నుంచి రాత్రి దాకా. జైలు అధికారులు చెప్తున్నారు ఇవన్నీ. ఆయన ఊరికే మామూలు పోలీసుడు అనుకున్నామండి, కానీ సనాతనంగా సద్బ్రాహ్మణుడు ఎలా జీవిస్తాడో అలాగే ఆయన జీవన విధానం కొనసాగుతుందని చెప్పని జైలు అధికారులు బయట మాట్లాడుతున్నారు. ఆయన ఇంట్లో కర్నూలు నుంచి ఒకరిని తీసుకొచ్చి ఇల్లంతా ఎతికిచ్చారు. ఆ రోజు ఆయన ఫోన్ అడగగానే ఫోన్ ఇచ్చేశాడు మీకు. మొత్తం బాత్రూముల దగ్గర నుంచి, బాత్రూంలో కమోడు ట్యాంకులతో సహా అన్ని ఎత్తుక్కున్నారు కదా, మీరు ఎత్తుక్కున్నారు కదా. మళ్ళీ ఇవాళ సీతారామాంజనేయులు గారి ఇల్లు సోదాలు. ఏంటి సోదాలు? బాత్రూమ్ కూడా ఎత్తుక్కున్నా దొరకంది, ఇప్పుడు ఏం దొరుకుద్ది అంటే రేపో మాపో సీతారామాంజనేయులు గారి కేసు బెయిల్కి వస్తుంది కాబట్టి ఆయన మీద ఈనాడులో, జ్యోతిలో స్టోరీలు రాయాలి, కథలు అల్లాలి. కథలు అల్లాలంటే ఏదో కావాలి, మూలం కావాలి. మూలం కావాలంటే ఆయన ఇల్లంతా ఎతికారు. ఇటువంటి కస్టోడియల్ హెరాస్మెంట్ రాజ్యమే ప్రజల్ని హింసిస్తే, రాజ్య హింసే చేస్తే పాలకులు ప్రజల ఆగ్రహంలో కొట్టుకుపోరా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను.
ఇవాళ